చిత్తూరు జిల్లా వి కోటలోని అటవీ ప్రాంతంలో 3.5 కిలోలకు పైగా బంగారం దోపిడీకి గురైంది. తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు కారులో తరలిస్తుండగా దోపిడీకి గురైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, దోపిడీ దొంగల ఆచూకీ ఏమైనా లభించిందా? రాకేష్, తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని కేజీఎఫ్ బంగారుపేటకు బంగారాన్ని కొనుగోలు చేసి వెళ్తున్న వ్యాపారుల నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బీకోట మండలంలో అటవీ ప్రాంతంలో దారిలో అటకాయించి కారులో వచ్చిన దుండగులు 6గురు 3 కిలోల 700 గ్రాములు దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దొరుకుతున్నారు. ఈ కేజీఎఫ్ బంగారుపేటకు సంబంధించిన బాధితులు బీకోట పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దోపిడీకి గురైన బంగారానికి సంబంధించి విచారణ నిర్వహించడంతో కోలార్కు సంబంధించిన కొందరు ప్రముఖ వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్తులు బంగారం తీసుకుని వ్యాపారులను సొంత గ్రామానికి బంగారుపేటకు తీసుకెళ్తున్న కారు డ్రైవరే దోపిడీ దొంగలకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇప్పటికే దోపిడీకి పాల్పడిన 6గురు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 3గురిని అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దోపిడీకి గురైన 3 కిలోల 700 గ్రాములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ దోపిడీకి సంబంధించిన వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. మిగిలిన 2 పరారులున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి దోపిడీకి గురైన వ్యవహారాన్ని మీడియాకు వివరించేందుకు అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు నారాయణప్ప.